హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను రాజమండ్రికి వచ్చినటువంటి పనులు అయితే అన్ని ముగించేసుకున్నాను. ఇంకా బ్యాక్ టు తెనాలి. ఇంకా ఎక్కడ ఉందా నా రైలు బండి అనే అప్లికేషన్ ఓపెన్ చేసేసుకున్న రైలు ఎక్కడ ఉందో గమనిస్తా కూర్చున్నాను. ఇందాక అరగంట క్రితం చూస్తే త్వరగా రారా తమ్ముడు, బండి అయితే స్టేషన్ లోకి వచ్చేస్తుందని చూపిస్తుంది అప్లికేషన్ ఏమో. ఇప్పుడు చూస్తేనేమో వెళ్ళి చేసేది ఉందిలే, ఇంకొక అరగంట స్టేషన్ లో కూర్చొని చూపిస్తుంది. బండి రైట్ టైం కే వచ్చేసి దాని ఆదరా పరిగెత్తుకుంటూ స్టేషన్ దగ్గరికి వచ్చి నాకైతే నిరాశ మిగిలింది. లగెత్తుకుంటూ వచ్చినందుకు బాడీలో కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ అయితే తగ్గినాయి. అది కాక గొంతు కూడా ఎండింది. సరే ఇంకా స్టేషన్ కి ఎదురుండి ఉన్నటువంటి కూల్ డ్రింక్ షాప్ కి అయితే వెళ్ళి బాబాయ్ ఎనర్జీ వచ్చేలాగా ఒక డ్రింక్ అయితే ఇచ్చుకో అన్నాను. వెంటనే ఆయన నా చేతిలో ఒక బాటిల్ అయితే పెట్టారు. పెట్టేసి ఎనర్జీ సంగతి ఏమో గానీ ఈ డ్రింక్ కనుక నువ్వు తాగితే దీని టేస్ట్ అయితే అసలు నువ్వు మర్చిపోలేవన్నారు. ఓహో, ఈ డ్రింక్ కి అంత చరిత్ర ఉందేటి అని అడిగితే ఆయన క్రీస్తు శకం 1900 చిల్లర అని ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు. నాకు అంత వినే ఓపిక గానీ టైం గానీ రెండూ లేవు. ప్లీజ్ పెట్టకర్లా చెప్పండి అంటే ఆయన ఈ డ్రింక్ కి సంబంధించిన ఒక కథ అయితే చెప్పారు. సో నేను మీకు అది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కిందే టాటా.